సైడ్ కి వెళ్ళాల్సింది. వదలట్లేదు కదా. ఏమైంది? ఏం లేదు అమ్మాయి కావాలన్నాడు కదా మీ వాడు కూడా. మీ హస్బెండ్ అడుగు, మీ హస్బెండ్. సో హాయ్ గైస్ అందరికి. ఈరోజు మన స్పెషాలిటీ ఏంటంటే మన ఛానల్లో ఫస్ట్ టైం మనం ప్రాంక్ వీడియో చేయకపోతున్నాం. అది ఎవరి మీద అంటే మా వైఫ్ మీద అనమాట. ఇవన్నీ ఈ అమ్మాయిని తీసుకొచ్చాము. ఈ అమ్మాయి నాకు ఇష్టం అవుతుంది. ఆ లవర్ కింద యాక్ట్ చేయడానికి అయితే తీసుకొచ్చాము. చూద్దాం. ఆల్రెడీ కాల్ చేశాను మా ఫ్రెండ్కి తీసుకురమ్మని. తీసుకొస్తున్నాడు. మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో లాస్ట్ వరకు ఎలా వచ్చింది చెప్పండి. అందుకని మా వాడు తీసుకొస్తున్నారు బైక్ మీద. సో మా ఆవిడైతే వచ్చింది. మనం పర్ఫార్మెన్స్ ఎరగొడేస్తాం, చూస్తూ ఉండండి. అక్కడ ఉన్నారు నాకు చీకటం లేదు. మాట్లాడదామని వచ్చాను. నీకేం అవసరం నాకు అర్థం కావట్లేదు. అయ్యో అయ్యో ఏంటి ఇది మరీ బాగుంది. రామ్ గారు చెప్పండి. నేను ఇంతకు ముందు చాటింగ్ చేసినప్పుడు కూడా నేను నమ్మలే నీ చాటింగ్ చూసినప్పుడు. అయినా ఫోన్ ఏం చూస్తున్నాను? అంత అవసరం ఏముంది ఫోన్ చూడాల్సిన? నీ ఫోన్ నేను కాబట్టి ఇంకెవరు చూస్తారు? ఆయన ఎందుకు అమ్మాయి ఎవరో చెప్పు ఫస్ట్. అమ్మాయి ఎవరు? నువ్వు బండి ఎక్కి మనం వెళ్దాం. ఎక్కడికి? అరే అంత డేట్ చేస్తున్నావే. డేట్ చేయండి, నాకు అర్థం కావట్లేదు. మరి ఇదేందుకు ఆగిపోతున్నావు? అమ్మాయి ఎవరో ఏం తెలియకుండా మాట్లాడుతున్నావు, నువ్వు అర్థం కావట్లేదు. నువ్వు ఎవరు? నేను చెప్తాను నీ తర్వాత. అమ్మాయిని సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నువ్వేం అడగని చెప్తాను. నన్ను అడుగుతున్నా అంటే ఎవరు అని. నువ్వెవరు? తను నా భర్త, మా హస్బెండ్. తను మా బాయ్ ఫ్రెండ్. ఇవన్నీ తెలియదు. నువ్వు ఆగమాము. నీ పెళ్ళైందని కూడా తను తెలీదా? నీకు పెళ్ళయిందా? నేను చెప్తాను నీకు. ఎందుకు ఇక్కడ చూస్తున్నారు? వెళ్ళు, నేను చెప్తాను. చూస్తే నువ్వురా మనం వెళ్ళు. చూస్తే నన్ను వదిలేసి తను తీసుకెళ్తాను అంటున్నావు ఏంటి? అరే చెప్పరా, ఏంట్రా నువ్వు తీసుకొచ్చి ఎక్కడ వదిలేసావు? అరే ఏంట్రా ఇది? వాడే అమ్మాయి ఎవరో చెప్పురా. అమ్మాయి ఎవరు? నేను చెప్తాను. నా ఫ్రెండ్ గారు చెప్పాను. అమ్మాయి ఎవరు? నువ్వు అమ్మాయితో ఎందుకు తిరుగుతున్నాయి ఈ టైంలోనే? అవి చిన్న పని నుండి వచ్చాం రా. నైట్ పూట ఇద్దరు బండ్ల మీద చెప్పాను రా బాబు. 4-5 సార్లు చూసాను మీ ఇద్దరు. నేను అందుకే చెప్పాను. ఫ్రెండ్ కూడా ఏంటి? అరే కరెక్ట్ కాదురా. నువ్వు చెప్పాల్సింది పోయి నువ్వే. పెళ్ళి అయిపోయింది. నీకేట్రా అమ్మాయిలతో పని ఏంట్రా నీకు? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆ అమ్మాయికి కూడా చెప్పలేదండి పెళ్ళి. ఆ అబ్బాయి నీకు ఏమవుతాడు అసలు? బాయ్ ఫ్రెండా? ఆ అబ్బాయి గురించి ఏం తెలుసు నీకు? ఆ అబ్బాయి గురించి ఏం తెలుసు? మరి బాయ్ ఎలా రిలేషన్? ఆ అబ్బాయికి పెళ్ళైందని విషయం నీకు తెలీదా? ఆ అమ్మాయి వైఫ్. ఇవన్నీ కాదు. నువ్వు నీకు అనవసరం. నువ్వు ఎవరైనా అడగడానికి నీకు అనవసరం. చూసి చూడండి వెళ్ళిపోవాలా? అవసరం అసలు అడగాల్సిన అవసరం. ఇదే మాట్లాడదాం ఇక్కడ రోడ్డు మీద. ఈవిడికేం అవసరం ఇక్కడ నీతో పాటు? నేను చెప్తున్నాను ఇదే మాట్లాడదామని. నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఇంటి దగ్గర మాట్లాడేది ఉంది. ఇక్కడ ఆల్రెడీ రికార్డింగ్ చేస్తున్నారు అంతాను. అరే కెమెరా ఆపరా. నువ్వే ఆపద్దు. ఎందుకు ఆపుతారు? ఎందుకు వీడియో తీస్తున్నా అర్థం కావట్లేదు. మరి మీ మమ్మీ నమ్మదు కదా. నేను మొన్న ఒకసారి చెప్పాను అలాంటోడు కాదు మా కొడుకు అంటే. ఇప్పుడు మరి చూపించాలి కదా మీ అమ్మకి. ఏంటి మామ ఇది? మనం లవర్స్ కాదు, బ్రేకప్ అయిపోవడానికి. మ్యారేజ్ అయింది మనకి. ఆలోచిస్తున్నావా నువ్వు? ఇప్పుడు ఏమైందని నాకు అర్థం కావట్లేదు. అంత ఇదైపోతున్నావు. నాకు ఒక అమ్మాయితో ఇలా ఉన్నా మ్యారేజ్ అయిన తర్వాత అంటే ఎందుకలా చేస్తుంటే తీసేస్తున్నావు? అచ్చా అలా కాదు. నేను మాట్లాడతాను నీతో. ఏం మాట్లాడతావు చెప్పు. నేనేమనుకోవాలి ఇక్కడ? ఏమనుకుంటావు? ఏమనుకోవద్దు. నువ్వు వెళ్ళు, నేను వస్తాను మాట్లాడతాను. చెప్పరా తీసుకెళ్తే ఏమంటుంది విన్నావు కదా? తను ఏమంటది? తను బాగానే మాట్లాడుతుంది. నువ్వే ఇదైపోతున్నావు. అర్థం కావట్లేదు. తను కరెక్ట్ గానే ఉంది. ఇప్పుడు ఇవన్నీ కాదు. నువ్వు అమ్మాయితో కంటిన్యూ అవుతా. నీకు ఈ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి కావాలి, ఏదో చెప్పు. మాకెందుకు? అమ్మాయి కావాలంటే విషయం నీకు కావాలంటే మరి సైడ్ కి వెళ్ళాల్సింది. వదలట్లేదు కదా. అమ్మాయి కావాలన్నాడు కదా మీ వాడు కూడా. మీ హస్బెండ్ అడుగు, మీ హస్బెండ్. అవి ఏదో కాదంటే ఏది అవ్వదు. అమ్మాయితో తిరిగినా నీకు ఓకేనా? అది కాదు కానీ నీకు చాలా రోజులు చెప్పాలనుకున్నాను ఈ విషయం. యాక్చువల్గా నేను ఈ అమ్మాయి చాలా రోజులు రిలేషన్లో ఉన్నాం.
సో అది నీకు చెప్పాలని చాలా ట్రై చేశాను, కానీ అవ్వలేదు. ఈ లోపల మన పెళ్ళి అయిపోవడం ఇవన్నీ అయిపోవడం. ఆ అమ్మాయి కూడా అదే ఇప్పుడు ఇక్కడ వచ్చి, అమ్మాయి కూడా తెలుసు యాక్చువల్గా మన పెళ్ళి అయిందని. అది మాట్లాడుతుంటే నువ్వు వచ్చావు. మరి ఎందుకు మామ నన్ను పెళ్లి చేసుకున్నావు అంటే అప్పుడు ఆ టైంలో అలా అయిపోయింది. చేసుకున్నావు కదా, ఎందుకందా అప్పుడు అనుకోకుండా ఇంట్లో వాళ్ళు చెప్పారని చేసుకున్నాను అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు దాన్ని వదిలేయచ్చు కదా, మరి నువ్వైనా అలా చెప్తాను వదిలే. అయ్యో ఎందుకు అలా చూస్తున్నావు? మా హస్బెండ్ నేను పట్టుకుంటుంటే లవర్ ఏంటిలే నువ్వు అక్కడ ఉండి మాట్లాడు, ఎందుకు అలాగా మేమే వచ్చేస్తున్నా అర్థం కావట్లేదు. అప్పుడు ఏమనలేదు. తన రైట్స్ ఉన్నాయి, నీకేం రైట్స్ ఉన్నాయి? నువ్వు వస్తున్నావు పైకి, నాకు అర్థం కావట్లేదు. నాకు లేవా? నీకు లేవు, రైట్స్ లేవు, చెప్తున్నాను కదా నేను. ఏం చేద్దాం, ఇల్లు ఇక్కడ ఎందుకు, మేము వస్తాం ఇల్లు, చెప్తున్నాను కదా. వెళ్ళమని ఇంటికి. ఇలా మాట్లాడుతున్నావు. ఏం చేయను, నాకు అమ్మాయి ఇష్టం, ఏం చేయమంటే చెప్పు. నీకు చాలా సార్లు చెప్పాను, ఆ అబ్బాయి వేరే అమ్మాయితో తిరుగుతుండే, వేరే అమ్మాయితో తిరుగుతుండే అనేసి. ఇప్పుడు చూడు, ఇప్పుడు నా లైఫ్ ఇంకా ఇంతేనా? నీ లైఫ్ ఏం అయిపోయింది చెప్పు. ఇప్పుడు నన్ను ఏం చెప్పండి చెప్పు. మరి నేనేం చేయను, నాకు అమ్మాయి అంటే ఇష్టం, అమ్మాయిని ఎలా కుదురుకుంటాను. చెప్పాల్సింది ఎప్పుడో ఈ విషయం. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏం లేదు మామ, నువ్వు లేకపోతే నేను ఎలా ఉండాలనుకుంటున్నాను. ఎలా ఉండా అంటే ఏమైంది? ఇప్పుడు ఎలా ఉండవే నాకు అర్థం కాలే. ఇప్పుడు నీ లైఫ్ లో బాగానే చూసుకున్నాను అంత, మరి నేను నువ్వు లేకుండా నేను ఎట్లా ఉంటాను అనుకుంటున్నావు? యాక్చువల్గా నీకంటే ముందు తనే వచ్చింది నా లైఫ్ లోకి. నేనేమైపోయినా నీకు అనవసరం? నాకు అనవసరం, చెప్తున్నా కదా అనవసరం అని. మళ్ళీ అడుగుపెట్టి అనవసరం కాదానికి. చెప్పింది నేను అగా రాముగడు నాకు చూడసారి ఇచ్చిడు రాముగడు ప్రాంక్ ఐడియా ఇచ్చింది ఆడు, వీడియో తీసింది ఆడు. ఈ అమ్మాయి సినిమాలో ఛాన్సెస్ చెప్పండి బెస్ట్ యాక్టర్ చూసారు కదా. ఇది ఎలా వచ్చింది చెప్పండి. నిజంగా వచ్చేసింది అనమాట. నిజంగా చూడండి, కన్నీరు వచ్చింది మరి దెబ్బకి. సో ప్రాంక్ ఎలా చెప్పండి. నెక్స్ట్ ఇంకా అలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తుంటాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.